వందనాలు. మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ పండగ దినాల్లోకి వచ్చేసాం. ఈరోజు 22, 25వ తారీఖు మనం పండగ జరుపుకుంటాం. ఇక మధ్యన 2 రోజులే ఉన్నాయి. క్రిస్మస్ పండగ హడావుడి షాపుల దగ్గర కనబడతా ఉంది, దేశాల్లో కనబడతా ఉంది. అందరూ పండగ మంచిగా చేసుకుంటానికి సిద్ధపడతా ఉన్నారు. మన జీవితంలో కూడా మనం రక్షణ పొందిన తర్వాత ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయినాయి. అయితే క్రిస్మస్ వ్యక్తుల్లో సమయాల్లో దేవుడు మరి వాడుకున్న వ్యక్తులు, వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు ఎందుకని వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే కన్యమరియ గురించి మనం ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం, మరియ జీవితం మనకి ఏమి నేర్పిస్తూ ఉంది అన్న విషయాన్ని మనం చూస్తే, కన్యమరియ పవిత్రురాలుగా జీవించింది అన్న విషయము మనకు అర్థమవుతూ ఉంది. పవిత్రంగా జీవించే వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు అన్న సత్యము మరియ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఆమె ఎంత దీనురాలైనా, పేదరాలైనా, ఎన్నిక లేని చోట ఉన్న దేవుడు మాత్రము ఆమె మీద కనుదృష్టి ఉంచాడు. కారణం ఏమిటంటే ఆమె పవిత్రమైన జీవితం. కాబట్టి మనం పవిత్రంగా జీవిస్తే దేవుని కనుదృష్టి ఎవరైతే యథార్థంగానూ ఉంటారో వారిని ఎతుకుతూ ఉంటుంది, వారిని బలపరుస్తుంది, వారిని ఏర్పాటు చేసుకుంటుంది అన్న సత్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కనుదృష్టి ఆమె మీద పడింది. ఆమెను మరి ఎన్నుకున్నాడు దేవుడు, కేవలము ఆమె యొక్క పవిత్రమైన జీవితాన్ని బట్టి. ఇంకా దేవుని దయ పొందింది. దేవుని దయ పొందిన వారికి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. ఈ విషయాలు వాక్యంలో రాయబడ్డాయి. దేవుడు కూడా పరలోకము నుంచి భూలోకానికి వర్తమానం తీసుకురావటానికి ఏర్పాటు చేయబడినటువంటి దూత ఉన్నాడు. ఆ దూతకు ప్రభు దూత అని పేరు, గాబ్రియేల్ అని కూడా పేరు. కాబట్టి గాబ్రియేలు దూత పరలోకములో ఎక్కడుంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది, దేవుని దగ్గర ఉంటాడు. అక్కడ నుంచి భూలోకానికి ఏ వర్తమానం తీసుకురావాలన్నా అతని ద్వారా వస్తాయి. ఇప్పుడు దానియేలు కూడా వర్తమానం అందించింది ఎవరు? గాబ్రియేలే. ఎలిజబెత్కైనా, జకరియకైనా, కన్యమరియకైనా, యేషపుకైనా వర్తమానాలు తీసుకొచ్చింది ఎవరు అంటే గాబ్రియేలు దూతే. కాబట్టి కన్యమరియ దగ్గరికి కూడా దేవుని చేత గాబ్రియేలు దూత పంపబడ్డాడు. ఆ గాబ్రియేలు దూత వచ్చి మరియతో సంభాషించిన మాట లూకా గారు రాశారు, 1వ అధ్యాయం 28వ వచనం. దయాపాప్తురాలంటే ఏంటి? దయ పొందటానికి ప్రాప్తురాలయ్యింది, దేవుని దయ పొందింది, దయాప్రాప్తురాలు. దేవుడు నీకు తోడై ఉన్నాడని గాబ్రియేలు దూత చెప్పాడు. తొందరపడింది, కంగారు పడింది. ఏంటి నాకు శుభమని చెప్పింది ఏమిటి అని, శుభవచనం ఏమిటని ఆలోచించేసింది. అది దేవుని వల్ల కృప పొందావు, దయాప్రాప్తురాలయ్యింది, కృప పొందింది.
కాబట్టి నువ్వు గర్భము ధరిస్తావు. దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు దేవుడు గర్భం ఇవ్వబోతున్నాడు. నువ్వు కుమారుని కంటావు అని గాబ్రియేలు దూత చెప్పాడు. ఈమెకి అప్పటికి ప్రదానమే చేయబడింది కానీ వివాహము కాలేదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అప్పుడు మరి అన్న మాట 34వ వచనంలో, నేను పురుషుని ఎరుగని దానను అంటే ఏమర్థమైంది మీకు? ఆమె పవిత్రురాలని, పరిశుద్ధురాలని, కన్యకని అర్థమైంది. కాబట్టి నేను కన్యకను, పరిశుద్ధురాలను కాబట్టి మరి గర్భం ఎలా కలుగుతుంది, ఎలా వస్తుంది అన్న ప్రశ్న మరియమ్మ గారు అడిగారు. అప్పుడు దూత చెప్పాడు, అది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది అన్నది. ఇప్పుడు మరియ తీసుకునే నిర్ణయం, ఏమి నిర్ణయం తీసుకుంది? నిర్ణయం తీసుకోముందు ఏం ఆలోచించింది? తనకు మేలు జరిగిద్దని ఆలోచించిందా? కష్టాలు వస్తాయని ఆలోచించిందా? శ్రమలు కలుగుతాయని ఆలోచించిందా? మరి నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంది, ఎందుకు తీసుకుంది అన్న విషయాన్ని మీరేమన్నా ఆలోచనలు చెప్పండి. పెళ్ళి కాకుండా గర్భం ధరిస్తే నిందలు వస్తాయి, అందరూ ప్రశ్నిస్తారు. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. ఈ పెద్ద ప్రమాదం ఉంది. సూటిపోటి మాటలు, తిట్లు, హేళనలు చేసేవారు ఉంటారు. సరే, యోసేపు ఏమనుకుంటాడు? ప్రదానం చేసుకున్న ఆయనకి నేనేం సమాధానం చెప్పాలి? పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని నేను చెప్పినా ఆయన నమ్ముతాడా? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మరి ఏం చెప్పుకోవాలి నేను? జనులకేం చెప్పాలి అన్నది ఆ ముందున్నటువంటి ప్రశ్నలు. ఒప్పుకుంటే వీటన్నిటికీ సిద్ధపడాలి. నిందలైనా, అవమానాలైనా, సూటిపోటి మాటలైనా, హేళనలైనా, రాళ్ళతో కొట్టి చంపటానికైనా, చంపబడటానికైనా సరే, దేనికైనా సిద్ధపడాలి. దేనికని ఈ సిద్ధపాటు? దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి. దేవుని చిత్తములో కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, మరణాపాయాలు ఉండొచ్చు. కానీ ఆయన చిత్తము చేయటం అన్నది మరీ చేసింది. మరీ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. మరియమ్మ గారి ద్వారా విశ్వాసులైన బిడ్డలు నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని చిత్తం జరిగించాలి, ఏది జరిగినా సరే. అలాంటి నిర్ణయం మనం కలిగి ఉన్నామంటారా? మీరు కలిగి ఉన్నారేమో, మరి నేను కలిగి ఉన్నానా? కలిగి ఉన్నారు అందరూ? చెప్పుకుంటానికి బాగుంటాయిలేండి అంటారా? ఆమె ఏమందంటే 38వ వచనం చదువుదాం. ఒప్పుకుంది, అన్నిటికీ సిద్ధపడింది. అన్నిటికీ సిద్ధపడింది. దేవుడు ఏదైతే చెప్పాడో, నువ్వు ఆయన చెప్పమన్నది ఏదైతే నువ్వు చెప్పావో అది నా పట్ల జరుగును గాక. మరి వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళన వస్తుంది. మరి ప్రదానం చేసుకున్న ఆయన ఏమంటాడు? చాలా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా అన్నీ దేవుడే చూసుకుంటాడు. దేవుని చిత్తం మనం చేయగలిగితే అన్నీ దేవుడే చూసుకుంటాడు, దేవుడే సరి చేస్తాడు. మరియమ్మ మాట్లాడింది యోసేపుతో, దేవుడే మాట్లాడిచ్చాడు, దేవుడే సరి చేశాడు అన్నీ. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తానికి మనం లోనైతే ఎన్నొచ్చినా సరే ఆయనే చూసుకుంటాడు.
అన్న సత్యం కూడా మరియమ్మ జీవితాన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. రెండవది మనం చూసుకోవాలంటే యేసేపు గురించి కూడా మనం ఆలోచించాలి. యేసేపును కూడా దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా వాడుకున్నాడా లేదా? ఆ! వాడుకున్నాడు. ఎందుకని అంటే ఆయన కూడా నీతిమంతుడు. పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది ఆయన గురించి. మత్తయి సువార్త 1 అధ్యాయం 19 యేసేపు నీతిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నీతి అన్నది ఎలా తెలుస్తుంది? క్రియలను బట్టి తెలుస్తుంది. ఆయన ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ఆయన ఏమని ప్రవర్తించాడు? ఎలా ప్రవర్తించాడమ్మా? ఆ? ఆ, ఆ, నీతిమంతులు ఎవరిని అవమానపరచరు, క్షమించటానికి సిద్ధపడతారు. అదే నీతిమంతుల లక్షణం. మన ఎవరిని అవమానపరచటం లేదంటారా? మనం ఇంతవరకు యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఎవరిని హీనపరచలేదా? అవమానపరచలేదా? నీతిమంతులు అలా చేయరు. నీతిమంతులు ఒకళ్ళని ఏలెత్తి చూపరు, ఒకరు తప్పులు ఎత్తి చూపరు. అది నీతిమంతుల స్వభావం. మీరెవరు తప్పులు ఎత్తి చూపరు కదండి. మనం ఎవరు తప్పులు ఏలెత్తి చూపం. అట్లయితేనే దేవుడిని యొక్క పనిముట్టుగా వాడుకుంటాడు. యేసేపును వాడుకున్నాడు అంటే యేసేపు నీతిమంతుడుగా ఉన్నాడు. తన మీద నింద పడ్డా సరే ఎదుటి వారికి హాని చెయ్యాలి అనుకోరు నీతిమంతులు కదా. నిజాయితీ నీతిమంతులు నిందలైన పడటానికి ఇష్టపడతారు కానీ ఎదుటి వాళ్ళని నిందించరు. కానీ అవినీతి పరులు ఎన్ని నిందలైనా వేస్తారు, ఎవరినైనా ఎత్తి చూపుతారు. మరి ఎలాంటి స్వభావం మనం నేర్చుకున్నాం, ఎలాంటి స్వభావాన్ని అనుసరిస్తున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని క్రిస్మస్లన్నీ యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏమి నేర్చుకున్నాం మనం? ఏమా దేవుడు అది ఒక ఒక మంచి దైవజనుడు ఏం చెప్పాడంటే, తమకు తాము పగ తీర్చుకునే వాళ్ళ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు దాన్ని చేయడు. ఎందుకంటే చెల్లుకు చెల్లి అయిపోయింది. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, అయిపోయింది. కానీ తిట్టుకోకుండా ఏమనుకోకుండా మౌనంగా ఉంటారే వాళ్ళంటే భయపడాలి మీరు. ఎందుకో తెలుసా? వారి పక్షంగా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. మనం మౌనంగా ఉంటే మనల్ని ఎన్నన్నా అనుకొని ఎన్నన్నా చెప్పుకొని వాళ్ళు వెనక చెప్పుకునేవాళ్ళే. మన వెనకుండే బ్యాచ్ జీవితాంతం వాళ్ళు కూడా మన ముందు రారాళ్ళు. దేవుడు మనల్నే ముందు ఉంచుతాడు వాళ్ళకన్నా అనుకొని అని అనుకునే వాళ్ళకి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్షన్ ఆయన తీసుకుంటాడు. పడ్డా సరే అమ్మా, పడ్డా సరే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నా, దేవుని దృష్టిలో మనం ఓర్చుకున్నా. వీళ్ళందరూ ఎందుకు ఓర్చుకున్నారు? ఎందుకు? దేవుని చిత్తం నెరవేర్చటానికి, దేవుని చిత్తంలో ఉండటానికి, అంతేగాని ఆషామాషి కాదు. కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. ఆమెను అవమానపరచటానికి ఇష్టపడలేదు. అది నీతిమంతుల స్వభావం. అలాంటి స్వభావం మనం కలిగి ఉన్నామా లేదా అన్నది మనం ఈరోజు పరిశీలించుకోవాల్సిన విషయం. ఆయనకు ఒక కల వచ్చింది. ఆ స్వప్నంలో దేవుని దూత ప్రత్యక్షమై తన అనుమానాన్ని తీర్చే విధంగా తెలియచేశాడు. యేసేపు, నీ భార్య గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వల్ల అన్న విషయాన్ని కలలో దేవుని దూత చెప్పాడు. నేను పద్దాక ఆలోచించటం వల్ల ఇలా తలంపు వచ్చిందేమో,
అని అనుకున్నాడా? అయినా కళ మాత్రం ఎంతవరకు నమ్మొచ్చు కళల్ని అని అనుకున్నాడా? నిజాన్ని గ్రహించాడు, విశ్వసించాడు, నమ్మాడు. ఏమ్మా, నిజం గ్రహించాడా లేదా? ఆ, నిజం గ్రహించటం ఒక ఎత్తు అయితే భార్యను చేర్చుకోవటం ఇంకొకటి. భార్యని చేర్చుకుంటే ఎందుకు చేర్చుకున్నాడు భార్యను? ఎవరికి చెప్పాడని? చెప్పాడని. మరి జనాలకి ఏం చెప్తాడు? అరే, నా కళ్ళ వచ్చిందంటే నమ్ముతారా? ఏం చెప్పాలి ఇప్పుడు జనాలకి? ఏరా, ఏంది నీ భార్యకి నెలలంటగా? ఎప్పుడు వెళ్ళావురా నువ్వు? నువ్వు వాడికి వెళ్ళినట్టు కనపడలేదే అని మాటలు వస్తాయి. ఇటు ముచ్చోడురా, ఇటు సీక్రెట్గా ఎప్పుడు వెళ్ళాడో మనం తెలియకోకుండా ఏం చేసి వచ్చాడని వస్తుంది. లేకపోతే ఎవడికో ఆమె గర్భవతి అయితే ఎవడికో మరి ఇది చేస్తే ఇటు తెచ్చుకున్నాడు ఏందిరా? ఇటు సవడ దద్దమ్మ. పెళ్ళి కాకముందే ఇట్ట జరిగితే ఆమెనట్టు తెచ్చుకున్నావు నువ్వు. ఎంత సవటం అనుకోలేదు అని అనుకునే అవకాశం ఉందా ప్రజలు? సరే, ప్రజలు అట్టుంచు, మరి బంధువులకి ఏం చెబుతాడు? ఇంటి వాళ్ళకి ఏం చెబుతాడు? ఇంటి వాళ్ళకి తెలుసు ఇక్కడ వెళ్ళింది ఎలా ఉంది. ఎవరా? ఏం చెప్పాలి? చాలా సమస్యలు ఉన్నాయి. వారిని చేర్చుకోవటంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకవేళ చెప్పాలన్నా నాకు దేవుడు దూత ద్వారా తెలియజేశారంటే నీ ముఖానికి దూత కూడా వచ్చి కనబడిందిరా అంటారు కదమ్మా. నమ్ముతారా? కానీ ఎన్నొచ్చినా సరే దేవుని కోసం నిలబడ్డాడు. అది నీతిమంతుల స్వభావం. నీతిమంతులను రాయించడానికి కారణం అదే. నిలబడగలవా నువ్వు? ఏమ్మా, ఏందో జీవితాలు ఆ విధంగా ఈనంగా మాటనా సరే ఎవరి మాటను పట్టించుకోకుండా చేర్చుకోవటమే కాకుండా మరి అండగా నిలబడ్డాడు కదండి. ఆమెను ఏ పని చేయనీయకుండా, ఆమెను ముట్టుకోకుండా అన్నీ ఆయనే చేస్తూ ఆమెకు సపరీచలు చేశాడు. ఆమెను గాడిద మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నా ఆయన మాత్రం నడిసే వెళ్ళాడు. ఇద్దరు ఎక్కెళ్ళ కదా. బొమ్మలు చూస్తూ ఉంటారు మీరు. ఎంత అండగా నిలిచాడు. ఇంకొక మాట గొప్పగా చెప్పుకోవాల్సిన మాట, వీళ్ళిద్దరిని ఎవరు పట్టించుకోవట్లా, ఇలేసినట్టుగా చూస్తున్నారు. ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో, కానీ ఆలోచనలు వస్తాయి కదా, తలంపులు వస్తాయి కదా. తన భార్య కదా, తనతో ఉంటే తప్పే ఉంది. కానీ అక్కడ ఒక మాట ఏమి రాశారంటే, ఏమ్మా 25వ వచనం, అస్సలు టచ్ చేయలేదు. ఆ బిడ్డ పుట్టేదాకా ఆమెను ముట్టుకోలేదు. ఎంత ఆశా నిగ్రహమో కదా. ఆమెను అపవిత్రపరచదలుచుకోలేదు. ఎందుకంటే పుట్టబోయేవాడు పరిశుద్ధుడు కదా. ఆశా నిగ్రహం ఉంటుంది నీతిమంతుల్లో. ఉందా? యోసేపును బట్టి ఏం నేర్చుకుంటున్నావురా? తొందరపడకుండా, అపవిత్రపరచకుండా ఎంత నీతిగా దేవుని చిత్తానికి తల వంచాడు యోసేపు కూడా. ఏమ్మా, మరి ఈయన కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని నడిపింపుకై ఎదురు చూశాడు.
దూత ఎప్పుడు చెబితే అప్పుడే, ఏం చెబితే అదే చేశాడు. 13వ వచనం 2వ అధ్యాయం. ఏందిరా నీకు కూడా చాక్లెట్లు కావాలా? మరలా యోసేపుకి కల వచ్చింది, స్వప్నం. ఆ స్వప్నంలో మరలా ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు. యోసేపు ఈ పుట్టిన శిశువుని ఏ రోజు చంపబోతున్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు లే, శిశువుని తీసుకో, మరి నెంట పెట్టుకొని వెళ్ళిపో ఇక్కడి నుంచి అని ఎప్పుడు చెప్పాడు? రాత్రి జాములో. తెల్లారినాక వెళ్దాంలే, చీకట్లో ఏం ప్రయాణం, చీకట్లో ఎన్నో ఉంటాయి. ఇప్పుడేకంది, ఇప్పుడేగా చెప్పింది కదా, ఇంకా టైం లేదేంది. అది అది పండుగ వస్తుందంటే 25 దాకా టైం ఉంది కదా మనకి. ఇప్పుడేం చేయాలండి, ఇప్పుడేం చేయాలండి. అందరూ వేసుకుంటూ సున్నాలు వేసుకున్నారు, లైటింగ్ పెట్టుకున్నారు. మనం ఇప్పుడే చేసుకోలేండి, ఉన్నాము. సరే సరే, తర్వాత చెప్తాను. అనుకున్న రీతి కన్నా ఎక్కువైంది, డబ్బులు పట్టి వరద వచ్చినా కూడా దేవుణ్ణి అడిగా, కన్నా కూడా తెచ్చేయండి. దేవుని స్తోత్రం. పంటలు అమ్మ ఒకటే ప్రార్థన చేయించింది. ఎమ్మెల్యే రత్న రాగండి. సరే. ప్రేమ ప్రభా దైన మా తండ్రి, ఏలూరు వెళ్తా ఉన్నారు, ఏ పని మీద వెళ్తున్నారో మీకు తెలిసిన ఆయన, క్షేమంగా సురక్షితంగా వెళ్తానికి సహాయం చేయండి, పని ధరించుకొని రావటానికి సహాయం చేయండి, అన్నింటిలో తొండేడుగా ఉండండి, క్షేమంగా వెళ్ళి సురక్షితంగా వచ్చే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కానుకొని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలండి. సరే, దేవుని కృప ఉంటే కదా, ఫిలిస్తీన్లు ఎంత బాధ పెట్టినా, బావులు పూడ్చివేసిన, నీళ్ళు లేకుండా చేసిన, నూరంతల పంట, వరదొచ్చిన, పొలాలన్నీ నిండిపోయిన, కొట్టుకుపోయిన కార్లు కూడా కొట్టుకుపోయిన పంట, 10 సంవత్సరం కన్నా ఎక్కువ పంట దిగుబడి అంటే అది దేవునికే సాధ్యం. దేవునికి స్తోత్రం కదండి. అదే చెప్పమంటది అమ్మ, కూటం అయిపోయినా చెప్తాను. సరే, మంచిది. యోసేపు గురించి మనం ఉంటున్నాం. మనం విన్నాక దేనికైనా ఆలస్యం చేస్తాం, కానీ యోసేపు ఆలస్యం చేయలా. అక్కడ ఏం రాశాడంటే, రాత్రే, అప్పటికప్పుడు రాత్రే శిశువుని తీసుకొని, మరియని తీసుకొని, మళ్ళీ ఆమె బాలింతరాలు కదా, ఆమె కూడా బయలుదేరి ఇద్దరు ప్రయాణించి పిల్లోడిని తీసుకొని ప్రయాణం అయిపోయారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎంత దూరం ప్రయాణం చేశారు? ఎందుకంటే ఈ దగ్గర చుట్టుపక్కల ఉంటే తెలుస్తుందని. అవును, 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా, అది కూడా ప్రవచనమే, రామాల్లో అంగలార్పు, ఇర్మియా ప్రవచనం అది కదా. ఏ విధంగా బిడ్డను కూడా కాపాడుకున్నాడు కదండి. తల్లి బిడ్డలకి ఎంత అండగా నిలిచాడు కదా యోసేపు. అది నీతిమంతుల స్వభావం. యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సింది. 14 వచ్చి చదివేవరా? 19 చదువు అమ్మ. మరలా ఏ రోజు చనిపోయాడు ఇక, ఎందుకంటే ఇక డేంజర్ లేదు. చదువు. మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీతిమంతులకి దేవుడు నడుపుదల అంటే అదే, దేవుడు నడిపించటం అంటే అదే, దేవుడు తెలియజేయటం అంటే అదే. తన దాసులకు ఏది తెలియచేయకుండా దేవుడు చేయడు. ఆయన ముందుగానే అన్ని ప్రవచించాడు. ఆయన జన్మ గురించి ఎన్ని వందల ప్రవచనాలు ఉన్నాయో కదా, వేల ప్రవచనాలు ఉన్నాయి, అన్ని నెరవేర్చాడు యేసు ప్రభువారు. ఇది ప్రవచనానుసారంగా జరిగినాయి. పుట్టక ముందు ఎవరన్నా ఉంటారా? కానీ పుట్టక ముందు నుంచి ఉన్నవాడు యేసు ప్రభువారు. అసలు ఆయన జన్మే చాలా గొప్పది. మన తర్వాత నేర్చుకున్న వాటి గురించి
చదువమ్మా. అక్కడ నుంచి మళ్ళా బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి. ఆ ఇస్రాయేల్ దేశానికి వెళ్ళమంటే బయలుదేరి నజరేతుకు వచ్చాడు. వాళ్ళు వచ్చి నజరేతులో ఉన్నారు. దేవుడు ఏది చెబితే అది పాటించటమే నీతిమంతుల లక్షణం కదా. మీరు దేవుడు చెప్పినవన్నీ పాటిస్తున్నారు కదా, మనం అందరం అంతే కదా కదా. అది చెప్పండి రా. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం? సరే, యోసేపు గురించి కూడా కొంత అవగాహనలోకి వచ్చాం. గొర్రెల కాపర్ల గురించి. గొర్రెల కాపర్లు కూడా ఈ క్రిస్మస్ దినాల్లో వాడబడ్డారు అన్న సత్యం మనకు తెలుసు. వారికి కూడా పరలోకపు దూతే వర్తమానాన్ని తెలియచేశాడు. చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు విన్నారా వినలేదా? దూత అంటే వర్తమానం అందించేవాడిని ఏమంటారు? దూత అంటారు. నేను పరలోకపు దూత కాకపోయినా దేవుని దాసుడైన దూతనే. రెక్కలేయి అంటారా? దూత చెప్పిన మాటలు వింటున్నారా? వర్తమానాన్ని వింటున్నారా? ప్రవక్త అంటే పంపబడిన వాడని, దూత అంటే వర్తమానం తెలియచేసేవాడని. మరి ఆ దూత చెప్పిన వర్తమానాన్ని గొర్రెల కాపరులు విన్నారు. అటు ఇటు కన్ను మెసరుకోకుండా, తల అటు ఇటు తిప్పుకోకుండా, వాళ్ళతో వీళ్ళ దగ్గర చెవుల దగ్గర మాట్లాడుకోకుండా చెప్పినప్పుడు విన్నారు కదా. మనం కూడా వింటాం గొర్రెల కాపర్ల కన్నా గొప్పగా. ఏం మాట్లాడుకోకుండా వర్తమానం చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటారు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తారు, అయ్యగారు ఇలా పూట ఉందా లేదా అని. వారం పూట అని చెబుతాం. చెప్పిన మాట నమ్మారా నమ్మలేదా? వారు విశ్వసించారు కదా. చెప్పిన మాటలు నమ్మండి. ఆయన అట్టా అని చెప్పుకుంటాడులే, ఆయన అంతేలే, ఆయన ఎప్పుడు చేతులు దోసకాయలు కోసే పనేలే అనుకోలేదు. ఏమైనా చెబుతుంది కానీ ఇది భ్రమో భ్రాంతి, మనకు దూత కనపడుతుంది అని చెప్పండి. నమ్మారు, విన్నారు, విన్న దాన్ని నమ్మారు. నమ్మటమే కాదు, వెళ్ళి చూశారు, వెళ్ళారు కదా. అది చెప్పబడిన మాట నిజమా కాదని తెలుసుకున్నారు కదా. వాక్యాలు వింటున్నారు, తెలుసుకుంటున్నారు, పరిశీలిస్తున్నారు. అందుకనే వారు ఏమయ్యారంటే బెరయా సంఘం ఏమయ్యారు? గనులయ్యారు. గనులయ్యారు. అన్ని సంఘాల మీద గనులయ్యారు బెరయా సంఘస్థులు. ఎందుకంటే చెప్పబడిన లేఖనాలు ఆయన మనసులో ఏదైనా పెట్టుకొని చెప్పాడా, లేకపోతే నా కోసమే చెప్పాడా, బైబిల్లో ఉందా లేదా అని పౌలు గారు అంతటోడు చెబితేనే వాళ్ళు ప్రతిరోజు లేఖనాన్ని పరిశీలించారు. మీరు ఈయనెళ్ళి ఇన్న తర్వాత వెళ్ళి పరిశీలిస్తారా? ప్రార్థన చేయటానికి ఒకసారి ఒక ఇంటికి వెళ్తే మా వాక్యం ఏం చదివారమ్మా అంటే, చదువు వాక్యం రోజు చదువుతాను అయ్యగారు, నేను బ్రహ్మాండం చదువుతాను, రోజు చదువుతాను, రోజు చక్కగా అండర్లైన్ చేసుకుంటాను, అది ఇది అని చెబుతుంది. మరి కొంచెం ఏదో చెబుతామని పెన్ను ఇమ్మని అడిగితే పెన్ను కోసం వెతికాడు. పెన్ను కోసం ఎదుగుతూ ఉంటే ఏడ దొరికింది? బైబిల్లో దొరికింది. బైబిల్ ఏడుంది? ఎక్కడో పెట్టింది. ఆ వంట తర్వాత అయ్యగారు పోయిన క్రిస్మస్లో పెట్టాను ఈ బైబిల్లో ఈ పెన్ను. ఇంతవరకు నాకు కనపడలా, ఇవాళ కనపడింది. మరి ఏం చదివింది రోజు? ఇందాకేం చెప్పింది? రోజు చదువుతానని చెప్పింది. ఇట్లుంటే మనం చెప్పి పరిశీలిస్తున్నారు కదా మీరు. వాక్యాన్ని విన్న తర్వాత ఉన్నాయి ఏమ్మా 15వ వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం.
ఆ, చెప్పటం అయిపోయిన తర్వాత, చెప్పటం అయిపోయినాక మాట్లాడుకోండిరా, ఇంటికి వెళ్ళిన దాకా మాట్లాడుకోండి, దోవలు మనం చేసే పని అదే కదా. ఆ, దేవుడు మనకు తెలియచేసిన విషయాలు మనం వెళ్ళి బెత్లెహేము దాకా వెళ్ళి చూద్దాం. అందరూ ఏమో నడుపుతారు, చెప్పిందిగా ఎన్నో అయిపోయా అనుకోలే. చదువమ్మ. త్వరగా వెళ్ళారు, ఆలస్యం చేయకుండా. యోసేపును చూశారు, వెళ్ళి చెప్పిన మాట విన్నారు, నమ్మారు, వెళ్ళారు, చూశారు. చాలమ్మ. గొర్రెల కాపరులు చేసిన పని దేవుడు అందుకని వారిని వాడుకున్నాడు. ఏరేదు కూడా విన్నాడు. జ్ఞానులు చెప్పినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా, ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము, ఎక్కడయ్యా అంటే అందరిని పిలిచాడు. శాస్త్రులు పరిచయులు వచ్చారు, లేఖనాలు చూశారు, తిరగేశారు, బోర్లేశారు, తెలుసుకున్నారు. మేకా ప్రవక్త ప్రవచనాన్ని చెప్పాడు కదా. 2వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది ఇది. వాళ్ళందరూ కూడా లేఖనాలు పరిశీలించారు. పరిశీలించిన తర్వాత యూదా బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పారు. వాళ్ళందరూ శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా పరిశీలించి గ్రంథాలు తెచ్చి పరిశీలించి గ్రంథముల్లో యేసు ప్రభువారు ఎక్కడ పుడతాడో, యూదుల రాజు ఎక్కడ పుడతాడో అక్కడ రాయబడిన విషయం చెప్పాడు. వెళ్ళి చూశాడా? ఏ రోజు అలాంటి బాపతులు కూడా ఉంటారు, అందుకని వాడుకోవాలా. వాడు సెలవు ముందే కదా. నమ్మలేదు, చూడటానికి వెళ్ళలేదు, ఎంతారు కానీ చెయ్యరు. ఇప్పుడు ఏరేదు స్వభావం, గొర్రె కాపుల స్వభావం మనలో ఏది నేర్చుకున్నాం, ఏది ఫాలో అవుతున్నాం, మాదిరి అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ట్రెండ్ భలే ఫాలో అవుతారు. లోకంలో ట్రెండ్లన్నీ ఫాలో అవుతారు. రేపు క్రిస్మస్ డ్రెస్సులు చూస్తే కానీ తెలియదు ఇప్పుడు ట్రెండ్ ఏంటో. కదా, వెళ్తారు మరి. అది కొంచెం గర్వం కూడా, అది ఆధిక్యత, అధికారం, అన్ని బలాలు ఉంటాయి. 2వ అధ్యాయం 17వ వచనం లోకాసు వార్త. ఎందువల్లమ్మా? వాళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రకటించారు, ప్రచురణ చేశారు. అయితే చెప్పిందో దూత, వాళ్ళు ఏదైతే చూశారో అది చెప్పారు. అది న్యాయం, అది ధర్మం. కానీ జరిగినట్టుగా మనకి మసాలా ఎక్కువ అలవాటుగా, ఆ ఘాటు లేకపోతే రుచి ఉండదు కదా. దానికి మసాలా కలిపి లేనిపోట్లన్నీ మాటలు ప్రచారం చేస్తారు. అసలు దాన్ని చెప్పరు. జరిగింది ఒకటైతే చెప్పుకునేది ఒకటి. అదేనా నేర్చుకునేది క్రిస్మస్లో? మనం క్రిస్మస్ వ్యక్తుల దగ్గర మనం నేర్చుకుంటుంది అదేనా? ఏం నేర్చుకుంటున్నారా మనం? ఏం గ్రహిస్తున్నాం మనం? ప్రకటించటమే కాకుండా వారు దేవుని మహిమపరిచారు, వారు దేవునికి స్తోత్రం చేశారు. 20వ వచనం చూడమ్మా. దేవుని మహిమపరుచుచు స్తోత్రం చేశారు. ఎప్పుడని చెప్పారా క్రీస్తు గురించి? పలానా హోటల్లో టిఫిన్ బాగుంటుంది, రేపు క్రిస్మస్లో అడుగుతారు ఎక్కడ కొన్నా వేసారా, బాగుంది, నన్ను కూడా పిలిచి నేను కూడా వచ్చేదాన్ని. అవి చెప్పుకుంటారు. పలాందా అంటే ఆర్కేలో కొన్నానమ్మా నేను. ఇయే కానీ దేవునికి సంబంధించి చెప్పుకోవటం. దేవుని బిడ్డలు దేవుని విషయాలు చెప్పుకుంటారు, లోకస్తులు లోక విషయాలు చెప్పుకుంటారు. మీరు దేవుని బిడ్డలుగా కొంతకాలం, లోకస్తులుగా కొంతకాలం ఉంటారా? మందిరంలో ఉన్నంతవరకు దేవుని బిడ్డలుగా ఉండి బయటికి వెళ్ళినాక ఎటు కూడా లోకంలోకి వెళ్ళిపోయాం, ఊర్లోకి వెళ్ళిపోయాం, ఊరోళ్ళు లేకున్నావా, లోకస్తులు లేకున్నావా? రెండు మంచివి కాదన్న విషయాలు ఉదయకాలం నేర్చుకున్నాగా. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే ఎచ్చగా ఉండు. నులివెచ్చని జీవితం
దేవుడు మెచ్చుకునేది కాదు. ఆ, అది ఇందుట్లో వాడు గుర్తొస్తున్నాడు ఇప్పుడు అనుకోకుండా. వాడు ఎవడాయి అంటే సత్రపు యజమాని. వాడి విధానం చూస్తే పనికి మాలందరిని చేర్చుకున్నాడు కానీ నీతిమంతుడు అయిన పరిశుద్ధుల్ని చేర్చుకుంటానికి ఇష్టపడలేదు కదా. ఆయన స్థలం ఇవ్వలేదు, చేర్చుకోలేదు. అదృష్టం వచ్చి తలుపు దడతా ఉంటే దానికుందే నష్టం వచ్చి టెస్ట్ వేసిందంట ముందుగానే. ఆ? అదృష్టం తలుపు దాడుతున్నా కూడా తెలుసుకోలేనటువంటి దురదృష్టవంతుడు ఎవడయ్యా అంటే ఆ సత్రపు యజమాని కదా. కదా, సత్రపు యజమానిలాగా ఉంటారా? వద్దు. అదృష్టాన్ని చేతిలో అవకాశాలు పోగొట్టుకోవద్దు. రక్షకుడు చూసే ధన్యత పోగొట్టుకున్నాడు కదండి. లేకపోతే సత్రము ఆరాధన స్థలం అయిపోయేది. ఎంతమంది చెప్పుకునేవాళ్ళు. పశువుల పాకనే ఎంత ఘనంగా చూస్తున్నారు ఇప్పుడు. కారణము అక్కడ యేసయ్య స్థలం తీసుకోవటమే కదా. వాటికి ఏం జరిగిందో మనం చెప్పాను. పశువులలో పాకల్లో ఆయన పరుండటం వల్ల పాట పాడతారు కదా. పశువులకి బలి లేకుండా చేశాడు దేవుడు. ఆ పశువుల బదులు ఆయనే బలి అయ్యాడు. ఒకే ఒక బలి అర్పించి కదా. ఎంత మేలు! ఆ మేలు సత్రపు యజమాని కుటుంబానికి ఉందా? వాళ్ళకి ఉందా? లేదు. సరే, దురదృష్టవంతుడు, అవకాశాన్ని పోగొట్టుకున్నవాడు. నిజంగా క్రిస్మస్లు జరుగుతున్నా కూడా ఇంకా రక్షణ పొందక అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. క్రీస్తుని సోటు ఇవ్వకుండా, తన హృదయంలో సోటు ఇవ్వకోకుండా. ఇంకెవరు నాకు పేర్లు చెప్పలేదు రేపు క్రిస్మస్కి బాప్తీసం తీసుకుంటామని. అవకాశం తలుపు తడుతూ ఉంటే దురదృష్టం వైపు పరుగులు పెడుతున్నారు కదా. క్రిస్మస్ సందర్భంగా అయినా సరే నువ్వు క్రీస్తులో జన్మించాలి, నీలో క్రీస్తు జన్మించాలి. అది నిజమైన క్రిస్మస్ కదా. బిర్యానీ వండుకోవడం క్రిస్మస్ కాదు కదా. సరే, జ్ఞానుల గురించి చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది. జ్ఞానులు గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? జ్ఞానుల వల్ల తెలుసుకున్న విషయాలు. జ్ఞానులు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారంటారు? దేనికి వచ్చారంటారు? యేసయ్యను చూడటానికే, యేసయ్యను పూజించి ఆరాధించటానికే. మనం కొంచెం దూరమే నడవము కదా. కూటం కొంచెం దూరంగా పెడితే వస్తారా? వెళ్తారా? ఇందుప్రియ వచ్చిందా? రాలేదా? మరి కూటం ఏం చెప్పాలి? వాళ్ళ కూటం ఉంది, చెప్పాలి కాదు వారు. ఇందుప్రియ కూటానికి వస్తారా? దూరం అయితే రావటం కష్టమే. మమ్మ రాదమ్మ కాబట్టి పాపం అక్కడ కేసర్ నుంచి వస్తుంది, కానీ అమ్మాయిలు నందిగా నుంచి వస్తున్నారు కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు కదా. ఎంత దూరం నుంచి వచ్చారు? వాళ్ళు చెప్పిన మాట అదే కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. మేము ఆయన పూజించటానికి వచ్చాం. ఎంత దూరం నుంచి, ఎంత ప్రయాసతో వచ్చారు కదా. దేవుని ఆరాధించాలి. ఆదివారం ఆరాధనకు రానటువంటి క్రైస్తవుడు వ్యర్థుడు అని వాక్యం చెబుతుంది కదా. బైబిల్ పండితులు చెబుతున్నారు. నిజం, ఆరాధనకి రానటువంటి వ్యక్తి. కాబట్టి దేవుని ఆరాధించటానికి దూరమైన వారు వచ్చారు. వారు వచ్చి హేరోదు దగ్గర కనబడిన తర్వాత హేరోదు చెప్పాడు వాళ్ళకి, మీరు వెళ్ళి చూసి మీరు ఆరాధించి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి, అప్పుడు వెళ్తాడు.
అని చెప్పాడు. వాళ్ళు బయలుదేరు ఏందిరా ఎటు వెళ్ళాలిరా ఏందిరా అనుకుంటా వాళ్ళకే మళ్ళా ఆ నక్షత్రము మళ్ళీ వారికి కనిపించింది. అత్యానంద భరితులయ్యారు. అప్పుడు యేసయ్య పశువుల పాకలో లేడు, ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ, నిలిచినప్పుడు వారి ఇంట్లోకి ప్రవేశించారు జ్ఞానులు. ఎవరు చూశారు? అటు చూడండి, నా చదువు అమ్మ 10వ వచనం చదువు. ఆ, మళ్ళీ చదువు అమ్మ. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఎవరిని పూజించారు, ఎవరికి సాగిలపడ్డారు? మరియమ్మ కనపడిందిగా. మరియమ్మను ఆరాధించలేదు కదా. ఆమె ధన్యురాలు, దైవమాత, దయ దయ పొందింది, దయాప్తాప్తురాలు, కృప పొందింది, దేవుని చిత్తానికి లోబడింది. ఇవన్నీ వండర్ఫుల్. కానీ పూజించదగ్గ లేదు, పూజించటం లేదు. ఎందుకంటే ఆమె దేవత కాదు, ఆమె కన్నాయన దేవుడు, ఆమె దేవుడు కాదు. కలెక్టర్గా కదా ఏదైనా పాస్ చేసేది, కలెక్టర్ అమ్మ. కాబట్టి జ్ఞానులు ఎవరిని ఆరాధించాలో నేర్పించారు కదా. ఎవరిని పడితే అది ఆరాధించేది కాదు, దేవుని మాత్రమే, సృష్టికర్తను మాత్రమే ఆరాధించారు. అక్కడ మొదట శిశువును చూశారు అన్నారు, తర్వాత మాట ఆయన్ని ఆరాధించారు. వాళ్ళకి ఇప్పుడు శిశువులా కనపడుతుంది ఆయన. యేసు ప్రభువారికి కనపడుతున్నాడు, రక్షకుడుగా కనపడుతున్నాడు. ఆ మాటలు ఎంత భావంగా రాశాడు కదా. అది అదే జ్ఞానం. జ్ఞానులు చూసి నేర్చుకోవాల్సింది అది. అప్పుడు ఏం చేశారు? పెట్టెలు ఇప్పారు, అంటే పెట్టెలు కూడా తెచ్చారు. అంత దూరం నుంచి వాళ్ళు యేసయ్యను ఆరాధించడానికి రావటమే కాదు, కానీ ముందుగానే కానుకలు ఇవ్వటానికి సిద్ధపరచుకొని పరుసులో పెట్టుకురాలా, పెట్టెల్లో పెట్టుకొచ్చారు. అంటే కొంచెం తక్కువ, పరుసులు ఎక్కువ పట్టిద్దా, పెట్టెలు ఎక్కువ పడతాయా? జ్ఞానులు వాళ్ళు ఇలువైన తెచ్చారా, ఇలువ తక్కువ తెచ్చారా? జ్ఞానులు నుంచి ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? వాళ్ళు పెట్టెలు ఇప్పి చదువమ్మ. అవి ఇలువైనయే కాదా? వాళ్ళు పెట్టెలే ఇప్పితే మనం పరుసులే తెరవలేకపోతున్నాం. పరుసులు తెలిసినా కూడా ఇలువైన ఇస్తున్నామా? పరుసులో ఉన్న వాటన్నిటిలో కూడా ఏది లీస్ట్ అది తీసి ఇస్తున్నాం. అదే నేర్చుకుంది జ్ఞానం నుంచి. మనకు మాత్రం దేవుడు మాత్రం అన్నిటికన్నా ఇలువైన ఇవ్వాలి, గొప్ప ఇవ్వాలి, శ్రేష్టమైన ఇవ్వాలి, కట్ల ఇవ్వాలి. మనం మాత్రం దేవునికి ఏమిస్తున్నాం, ఎలా ఇస్తున్నాం? జ్ఞానం నుంచి ఏం నేర్చుకున్నాం మనం? ఏమ్మా, ఇవ్వలేకపోతున్నాం, తక్కువ వాటిని సమర్పిస్తా ఉన్నాం కదా. ఎవరు చెప్పారండి జ్ఞానులకి? మీరు వెళ్ళండి, కానుకలు తీసుకెళ్ళండి, ఎవరైనా చెప్పారా? చెప్పిన ఏం చేస్తారా? ఎవరైనా చెప్పినా కూడా మందిరానికి కానుకలు ఇవ్వండి అయ్యా, డెకరేషన్కి కానుకలు ఇవ్వండి అయ్యా, మరి పండగ వస్తుంది లైటింగ్ లాగండి అయ్యా అని ఎవరు చెప్పాలి? చెప్తే చేసేది అది దైవికంగా అనిపించుకోదురా, దేవుని మీద ప్రేమతో చేసినట్టు అనిపించుకోదు. జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. మనకైతే ఆకాశపు వాకిలిప్పాలి ప్రభువు, ధననిధి తెరవాలి ప్రభువు, మనం పర్సు కూడా తెరవు. ఇదేనా మనం నేర్చుకునేది? ఎన్ని క్రిస్మస్లు పోయినాయి మన జీవితాల్లో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, గతం గతః అనుకుందాం.
ఇక నుంచి అయినా సరే ఏమ్మా మనం దేవుని వాడుకునే వ్యక్తులుగా జీవిద్దాం. 2020 సంవత్సరం అంతా కూడా సమృద్ధి అనేటువంటి మేలు పొందుకునేలాగా జీవిద్దాం. దేవుని పనిని, దేవుని చిత్తాన్ని మనం చేద్దాం. అప్పుడు దేవుడు మన పని చేస్తాడు. దేవుని పని చేయకుండా దేవుడు మన పని చేయడు కదా. ఆ సత్యాన్ని గమనించండి. మీ పనులు కాలేదు, మాకు జరగలేదు అని అనుకోవద్దు. నన్ను కూడా అనుకోవద్దు. ఎందుకంటే నేను ప్రార్థన చేసేవాడిని, అప్లికేషన్ పెట్టేవాడిని, నేను కార్యాలు చేసే దేవుడే. దేవుడే ఇప్పుడు ఎవరికి కార్యం చేస్తాడు? ఇదిగో ఇలాంటి వ్యక్తులకు చేస్తాడు. ఇలాంటి వ్యక్తులను వాడుకుంటాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని, మనం కూడా దేవుని కార్యాలు పొందాలని, మన పట్ల కూడా దేవుడు కార్యాలు జరిగించాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఏందమ్మా? వారే చెబుతూ వాళ్ళమ్మా.